సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్లోని స్క్రీన్ షేరింగ్ సదుపాయాన్ని ఇందుకోసం వాడుతున్నారు. ఇందులో రియల్ టైంలో ఫోన్ స్క్రీన్ షేర్ చేసేలా స్కామర్లు యూజర్లను మభ్యపెడతారు. అత్యవసరం ఉన్నదని, ఫోన్ సంబంధిత సమస్యల్లో సాయం చేస్తామని చెప్తూ వారు ఈ మోసాలకు పాల్పడతారు. యూజర్లు స్క్రీన్ షేర్ చేయటం ప్రారంభించగానే వారికి తెలియకుండానే వారి స్క్రీన్ మీద జరిగే ప్రతిదీ రియల్ టైంలో చూడటానికి స్కామర్లకు అవకాశం లభిస్తుంది. దీంతో కేటుగాళ్లు ఆ సమయంలో యూజర్లు చూసే వాట్సాప్ సందేశాలే కాకుండా బ్యాంకు ఖాతాల ఓటీపీల వంటి సున్నిత సమాచారం, సోషల్ మీడియా, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూడగలుగుతారు. ఈ సమాచారం సాయంతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడానికి, ఓటీపీలను దొంగిలించటం, యూజర్ సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు మార్చటం, భవిష్యత్తు ట్రాకింగ్ కోసం మాల్వేర్ అమర్చటం వంటివి చేస్తారు. జాగ్రత్తగా ఉండటం ఎలా అంటే, తెలియని నెంబర్ల నుంచి వాయిస్, వీడియో కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాల్స్ను నివారించాలి. సందేహం వస్తే మాట్లాడటానికి ముందుగానే కాల్ చేసిన వారి వివరాలు ధృవీకరించుకోవాలి. ఓటీపీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, సివివి నెంబర్లను ఎవరికీ చెప్పకూడదు. మీ పాస్వర్డ్లను గోప్యంగా ఉంచుకోవాలి. అధికార సంస్థల తరపున కాల్ చేసిన వ్యక్తులకు కూడా వాటిని చెప్పకూడదు. వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మీరు చూపించాలనుకున్న ఫైల్ను మాత్రమే తెరిచిపెట్టుకోవాలి. పాస్వర్డ్ల లాంటి సున్నిత సమాచారం రాసుకున్న మెసేజీలు, నోట్ ప్యాడ్స్ వంటి యాప్స్ తెరవకూడదు.